సీనియర్ నటుడు బ్రహ్మాజీ మెయిన్ లీలో తెరకెక్కిన సినిమా బాపు. కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై దయాకర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆమని, ధన్య బాలకృష్ణ, సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, తెలంగాణలోని ఒక గ్రామంలో రైతు మల్లయ్య అంటే బ్రహ్మాజీ, అతని భార్య సరోజ అంటే ఆమని కలిసి వాళ్ళు ఎకరం పొలం సాగు చేసుకుంటూ ఉంటారు. పంటలు పండక, పండినవి చేతికి రాక ఊరంతా అప్పులు చేస్తారు. ఈసారి పత్తి బాగా పండినా అమ్మే సమయానికి వానపడి మొత్తం నాశనమవుతుంది. అప్పులోలు 1 నెల రోజుల టైం ఇచ్చి ఈలోపు అప్పులు తీర్చకపోతే పొలం వేలం వేస్తామని బెదిరిస్తారు. దీంతో మల్లయ్యకి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటే రైతు బీమా వస్తుంది. ఆ డబ్బులు తన కుటుంబం అప్పులు తీర్చి బాగుంటారు అనుకుంటాడు. కానీ తన భార్య నువ్వు చనిపోతే మేమంతా ఏమవ్వాలి అంటూ ఖాళీగా ఇంట్లో ఉండే మల్లయ్య నాన్న అంటే సుధాకర్ రెడ్డిని చనిపోమ్మని అంటుంది. మల్లయ్య తండ్రి మొదట దీనికి ఒప్పుకున్నా అతనికి మతిమరుపు ఉండడంతో ఈ విషయం మర్చిపోతాడు. ఇక దీంతో మల్లయ్య, అతని భార్య, అతని కూతురు వరలక్ష్మి అంటే ధన్య బాలకృష్ణ, కొడుకు మణి అందరూ కలిసి అతన్ని చంపడానికి రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. మరోవైపు వరలక్ష్మి లవ్ స్టోరీ, మల్లయ్య కొడుకు లవ్ స్టోరీ ఒక బంగారం విగ్రహం కోసం వెతుకులాట సాగుతాయి. మరి మల్లయ్య తండ్రి చనిపోతాడా, చంపేశారా, మల్లయ్య కూతురు కొడుకుల లవ్ స్టోరీస్ ఏమయ్యాయి అనేది తెర మీద చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, తెలంగాణలో తండ్రిని బాపు అంటారు. అయితే టైటిల్ ఏమో బాపు అని పెట్టి సినిమాలో నాయన అని పిలవడం, బాపు అనే పదం వాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో డైరెక్టర్స్ డైలాగ్స్ కరెక్ట్ గా రాసుకోవాల్సి ఉంది అనిపించింది. ఈ కథ అంతా మల్లయ్య తండ్రి మీదే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మల్లయ్య కష్టాలు, అక్కడక్కడ లవ్ స్టోరీస్ చూపించి ఇంటర్వెల్ సమయానికి కుటుంబం అంతా కలిసి ముసలాయన్ని చంపడానికి సిద్ధం అవడంతో అతన్ని ఏం చేస్తారు అనే ఆసక్తి కూడా ఏర్పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అతన్ని చంపడానికి ప్లాన్స్ వేయడం, ఆ బంగారు విగ్రహం లవ్ స్టోరీస్తో సాగుతోంది. బాపు సినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రియల్ లొకేషన్స్ లో తీయడంతో రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో రైతుల కష్టాలు మాత్రం పర్ఫెక్ట్ గా చూపించి ఆ ఎమోషన్ ని పండించారు. కానీ ఒక సీరియస్ సబ్జెక్టులో కామెడీ తీసుకురావడంతో కాస్త ఎబ్బెట్టుగా కూడా అనిపించింది. అయితే అంతా డబ్బు కోసం ఒక ముసలివాణ్ణి చంపడం అనే నెగిటివ్ అంశాన్ని కామెడీతో చూపించడం అస్సలు సెట్ అవ్వలేదు. దానికి తోడు ఇలాంటి సినిమాకి హర్రర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఒక ఎమోషన్ ని మిస్ చేశారు. లవ్ స్టోరీస్ 2 ఏమవుతాయి, ఆ బంగారు విగ్రహం ఏమవుతుంది అనేది మొదటి నుంచి ప్రేక్షకులు ఊహించేయొచ్చు. ఇక బయట నిజంగా రైతులు తమ కష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే రియల్ పాయింట్ ని రియాలిటీగా చెప్పడానికి ట్రై చేసినా కామెడీతో అది విఫలమైంది. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఎన్నో పాత్రలో ఇప్పటికే అందరినీ మెప్పించిన బ్రహ్మాజీ ఒక పేద రైతుగా పర్ఫెక్ట్ గా నటించి మెప్పించారు. ఆమని భార్య పాత్రలో ఉండే ఎమోషన్, కోడలిగా ఉండే అసూయ 2 బాగానే చూపించింది. ఇక ధన్య బాలకృష్ణకి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర కూడా పడింది. ఇక సినిమా అంతా బాగా నవ్వించారు సుధాకర్ రెడ్డి. ఇక సాంకేతిక పనితీరు విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో సినిమా తీయటం చాలా బాగుంది. ఈ కథకి హర్రర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకిచ్చారో సంగీత దర్శకుడికే తెలియాలి. పాటలు పర్వాలేదు అనిపించింది. ఇక డైరెక్టర్ డైలాగ్స్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. మొత్తంగా బాపు సినిమా తమ కష్టాలు తీర్చడానికి ఇంట్లో వాళ్ళంతా కలిసి ఒక ముసలాయని చంపేద్దాం అనుకుంటే ఏం జరిగింది అని కామెడీగా, ఎమోషనల్ గా చూపించారు.